రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఎవరు సార్ ఇంకొక ముఖ్యమంత్రి అంజయ్ గారు కాదు, భవన వెంకటరావు, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు ఇప్పుడు గుర్తుంది. తర్వాత 94 నుంచి 2004 రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న మంత్రుల పేర్లు గుర్తుంది. నిన్నటికి నిన్న పూర్తి చేసిన పేర్లు గుర్తులేవు సార్. మీరు టీవీ చూసే కూడా ఇప్పుడు మీరు ఎవరైతే టీవీ చూస్తున్నారో నేను చెప్పడం కాదు, మీ ఆత్మసాక్షి మీరు ఒకసారి గుర్తు చేసుకుని ట్రై చేయండి. 2019-24 మధ్యలో ఏపీలో ఉన్న మంత్రుల పేర్లు ఒకసారి గుర్తు చేసుకోండి. బూతులు తిట్టే వాళ్ళ పేర్లు ఒకవేళ గుర్తు వచ్చిన వాళ్ళ శాఖలు ఏంటో గుర్తు చేసుకోండి. గుర్తు రావు శాఖలు, అసలు వాళ్ళకే తెలియదు, వీళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు అయింది, శాఖలు కేటాయించి 12 గంటలు అయింది. అందరి పేర్లు చెప్పగలం 7 hours 8 hours. అదే చెప్తాను నుంచి చూస్తున్నాను. ఏమంటానంటే ఆయా మంత్రివర్గాలు ఎవరున్నారో కనీసం 10 మంది పేర్లను ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. వీళ్ళు 19 నుంచి 24 వరకు అసలు ఎవడేంటో కూడా తెలియదు. అదే సార్, 5 సంవత్సరాల పాటు ఉంటే గట్టిగా అయిపోయి నెల రోజులు కాలేదు వాళ్ళు దిగిపోయి ఎన్నికలు అయిపోయి ఈరోజు గుర్తులేదు, నిజంగా గుర్తులేదు ఎవడే శాఖ చేసి. అసలు ఆ 5 ఏళ్ళు కూడా మంత్రివర్గం ఏంటి, మంత్రులు ఏంటి, ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, అతని శాఖ ఏంటి, ఈ మంత్రి ఏం చేస్తున్నాడు, అతని శాఖ. ఇప్పుడు మాటగా మాట చెప్పాలి, తెలంగాణలో కాంగ్రెస్ ఫామ్ అయింది మొన్న. ఏ శాఖ శాఖ వచ్చి మినిస్టర్లు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతుంది. రేపు మా దాంట్లో కూడా 14-19 అలానే ఉంది, రేపు ఇలానే ఉంటుంది మా దాంట్లో కూడా. మనం ఎప్పుడన్నా 2019-24 మధ్యలో ఏ శాఖ మంత్రి అని వచ్చాడు? సకల శాఖ మంత్రి అన్నిటికీ తగుదనమ్మా అంటూ సజ్జల రామకృష్ణ కొంప ముంచాడు. ఈరోజు ఎవరు కొంప ముంచారు? రాష్ట్రం కొంప ముంచాడు. నేను చాలాసార్లు చెప్పాను, బాబు మీ పార్టీ మునిగితే మునిగింది, ఎవరికి నష్టం లేదు, కానీ మీరు మునుగుతూ రాష్ట్రాన్ని ముంచుతున్నారు, అది గమనించండి లక్షసార్లు చెప్పాను. రెండో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పట్టుమని 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో కానీ 2019లో కానీ ప్రజలు చూడలేదు తన పరిపాలన విధానాన్ని. ఒక అవినీతి పరుడుగా చూశారు తప్పితే దాన్ని కూడా కొంతమంది ఓటేయాలనుకున్నప్పుడు సమర్థించుకున్నారు. ఈయన ఎక్కువ చేశాడు, మిగతా వాళ్ళు తక్కువ చేశారు, ఎవడు తక్కువ అనేది వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకొని ఓటేశారు. కానీ ఈరోజు మనసుకు సర్ది చెప్పుకోవడానికి లేదు అతని పరిపాలన చూసినది. ఇప్పుడు కాదు వెంకటకృష్ణ గజ 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 వణికిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఏళ్ళు ఎంచుకోవాలంటే వైసీపీ కొంతమందికి అర్థం కావట్లేదు. ఇంకా ఈయనేదో మళ్ళీ ఒత్తడు 29లో ఒత్తడం ఇది నేను కోరుకోవట్లేదు. ఇది వారికి చేత కాదంటున్నాను. వారికి పార్టీ నడపడం చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్తుంది మా టీడీపీ క్యాడర్ కాదు, వైసీపీ క్యాడర్కి. మీరు మళ్ళీ నమ్ముకొని డ్యాన్సులు వేస్తే 2014-19 మధ్యలో ఉన్నట్టు ఉండదు. మేమేం కక్ష సాధింపులోకి పోం. మా సారు పదే చెప్తుండు, ఇప్పటికి కూడా చెప్తున్నాను, చట్ట ప్రకారమే పోతాం. అది చేస్తేనే మీకు ఎక్కువ అన్ని చేశారు మీరు, పాపాలు అరాచకాలు దొరుకుతారు. మళ్ళీ వ్యక్తిగత దాడులు ఏమక్కర్లేదు. ఏం చెప్తారు, వాళ్ళు దాడులు చేసి ఇప్పుడు కూడా అరాచకం అని చెప్పేసి రోజు సాక్షులు పాటలు వేసుకుంటుండ్రు. ఏమో అప్పుడే అయిపోయినట్టుగా, మేము అరాచకాలు చేస్తున్నట్టుగా. మీరు ఎన్నన్నీ వేసుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, పార్టీ నడపడం చేత కాదు. అది ప్రూవ్డ్, మీ మనసాక్షి తెలుసు. దాన్ని మనసులో పెట్టుకొని మీరు సహకరించండి, లేదా విమర్శించండి, తప్పులేదు, సలహాలు ఇవ్వండి. కొంతమంది ఉంటాయండి విమర్శలు లేకుండా, కొంతమందికి చదువుతున్నాం, మీ సలహాలు కూడా మాకు అక్కర్లేదు దయచేసి. కొంతమంది ఎవడుతున్నారు సలహాలు, ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇవ్వద్దునే కదా చెప్పేది, వద్దు మాకు వద్దు రండి. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అప్లికేషన్ పెట్టుకోండి ఏపీ గవర్నమెంట్కి, సలహాదారుడికి పోస్ట్ వస్తుంది, జీతం అవుతుంది, అప్పుడు చెప్పండి. పెట్టినా పెడతారు, నువ్వు ఇచ్చేవు, ఇవ్వకపోతే నిన్ను తిడతారు. మళ్ళీ పెట్టమనండి. చాలా మంది ఇప్పుడు అక్కడ సలహాదారులుగా చేసి కూడా ఉద్యోగాలు పోయినాయి కదా, మీ దగ్గర పెడతారు. ఉద్దేశం ఏంటంటే మీ ఉచిత సలహాలు వద్దనేది. సో నేనేమంటే ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళా వచ్చేది లేదు. నేనేం చెబుతానండి, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉందా? రాజ్యసభలో మెజార్టీ ఎలక్షన్స్లో గెలిచి వచ్చిందా శ్రీనివాస? అంతకుముందు కూడా ఉంది కదా. రాజ్యసభలో మెజార్టీ కాదు, కాదు. ఈ రోజు చేంజ్ అవుతారు ప్రెస్ మీట్ పెట్టి మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, బీజేపీ మా మీద డిపెండ్ అయింది అన్నారు. రాజ్యసభలో మెజార్టీ మీకు 2 ఏళ్ల నుంచి ఉంది, ఈ రోజు రావడం ఏంటి? బీజేపీకి ఈ రోజు పోతూ ఉంటాయి, బీజేపీకి ఈ రోజుకి రాజ్యసభలో ఒకటే తేడా చెప్పడం కోసం బీజేపీకి ఈ రోజుకి రాజ్యసభలో సీట్లు తగ్గలేదు. ఈ ఎలక్షన్స్ వల్ల ఎంపీలు, లోక్సభలో ఎంపీలు తేడా వచ్చినాయి కానీ రాజ్యసభలో తేడా రాలేదు. నేనేం చెబుతానంటే ఈ చెప్పే సలహాలు ఇచ్చే వాళ్ళకి మరి ఈరోజు వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారు. మాకు మెజార్టీ ఉందంటే ఏ గాడిదలు కాశారు మీరు? ప్రత్యేక హోదా